ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. చాట్ జీపీటీ, గ్రోక్ రెండు ఏఐ టూల్స్ గురించి మనం బాగా డిస్కస్ చేసుకుంటున్నాం కదా. చాట్ జీపీటీ, గ్రోక్ ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఇవి ఇచ్చే ఆన్సర్స్ ఎంత అథెంటిక్? చాట్ జీపీటీ బాగా ఆన్సర్ చేస్తుందా, గ్రోక్ బాగా ఆన్సర్ చేస్తుందా? మీకు, నాకు, మనందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉండే టూల్స్ ఇవి. అయితే వీటిని ఎంతవరకు నమ్మచ్చు అనే దాన్ని ఒకసారి డైరెక్ట్గా చెక్ చేయాలి అని అనిపించింది నాకు. సో నేను చెక్ చేశాను, మీకు మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. అందుకోసం నేను మనకు బాగా తెలిసిన కొన్ని కామన్ ప్రశ్నలు, బాగా అందరికీ తెలిసిన వాటిని ఒకసారి అడిగి చూస్తాను, ఏం చెప్తాయో చూద్దాం. ఈ క్వశ్చన్ నేను గ్రోక్, చాట్ జీపీటీ ఈ రెండు ఏఐ టూల్స్ని అడిగాను. ఒకసారి చూడండి. మెగాస్టార్ చిరంజీవి 300వ సినిమా విష్ణు అంట. ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు అని చెప్పి అఫీషియల్ గా ప్రకటించారు అని చెప్పి చాట్ జీపీటీ చెప్తోంది. అసలు అట్లాంటి ప్రకటన ఏమీ లేదు. నేను అందుకే 299వ మూవీ ఏంటి అని అడుగుతున్నా. ఏం చెప్పింది తెలుసా? 299వ సినిమా గాడ్ ఫాదర్ అని చెప్పింది. అందరికీ తెలిసిన పాపులర్ విషయాల మీద ఇలా చెప్తుంది ఏంటి? సో నేను ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ని గ్రోక్ను కూడా అడుగుతున్నా. మెగాస్టార్ చిరంజీవి 300వ సినిమా ఏంటి? గ్రోక్ ఏం చెప్పింది తెలుసా? మెగాస్టార్ చిరంజీవి 300వ సినిమా అనే భావనే లేదు. ఆయన 150 కంటే ఎక్కువ సినిమాల్లో నటించారు. తాజా చిత్రము విశ్వంబర, అది 156వ చిత్రము. 2025 సంక్రాంతికి విడుదలవుతుంది అని చెప్పి గ్రోక్ చెప్పింది. అంటే ఆల్రెడీ 2025 అయిపోయింది. బట్ గ్రోక్ చెప్పిన ఆన్సరు పూర్తిగా తప్పు కాదు, హాఫ్ తప్పు. ఇంకా రిలీజే కాలేదు, కానీ రిలీజ్ అయినట్లు చెప్పింది. అయితే పాలిటిక్స్ గురించి ఎట్లా ఆన్సర్ చేస్తాయో ఈ రెండు టూల్స్ని ఒకసారి అడుగుదాము. అల్లు నారాయణ 2024 ఎంపీ ఎలక్షన్స్లో నిజామాబాద్లో ఓడిపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఏంటి అని చెప్పి నేను గ్రోక్ని అడిగాను. అల్లు నారాయణ 2024లో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడానికి ప్రజల్లో వ్యతిరేకత, దుష్ప్రచారము, పార్టీ అంతర్గత సమస్యలు, అలాగే నిర్మాణ లోపాలు అని చెప్పి బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాల సోర్స్ లింక్స్ ని డిస్ప్లే చేస్తూ గ్రోక్ ఇలా చెప్పింది. చాట్ జీపీటీ ఏం చెప్పిందో చూడండి ఒకసారి. అల్లు నారాయణ అనగానే అల్లు అర్జున్ ఫొటోస్ చూపించింది. 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారంట అల్లు నారాయణ అనే వ్యక్తి. 2024 ఎన్నికలకు ముందు ఆయన బీజేపీని వదిలి బీఆర్ఎస్ లో చేరారంట. దీంతో ప్రజల్లో నమ్మకం తగ్గిందంట. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాతిపర్తి జీవన్ రెడ్డి బలమైన పోటీనిచ్చారంట. అలాగే బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి కూడా బలంగా పోటీ చేశారంట. ఈ ప్రతిపక్షాల బలమైన పోటీ అల్లు నారాయణ యొక్క విజయావకాశాలను తగ్గించిందంట. ఈ కారణాల వల్ల అల్లు నారాయణ 2024లో నిజామాబాద్ ఎంపీగా గెలవలేకపోయారంట. సో ఇట్లా కథ అల్లి చెప్పింది. అయితే నిజమేంటి? అల్లు నారాయణ అనే క్యారెక్టరే లేదు. ఆ ఎలక్షన్స్లో అట్లాంటి వ్యక్తి ఎవరు పోటీ చేయలేదు. ధర్మపురి అరవింద్ గెలిచారు. సో నేను ఇంకా కన్ఫ్యూజ్ చేద్దాము చాట్ జీపీటీని అని చెప్పి, మరి కవిత ఎలా గెలిచారు అని చెప్పి అడిగాను. రెండు కారణాలు కూడా చెప్పమన్నాను. ఇప్పుడు చూడండి ఏం చెప్పిందో చూడండి. అవును, కవితే గెలిచారు అని చెప్పి కన్ఫర్మ్ చేస్తూ ఇట్లా కారణాలు చెప్పింది. విచిత్రం ఏంటి అంటే బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ స్థానిక అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నారంట. ఈ కారణంగా ఆయనకు ప్రజల మద్దతు తగ్గింది. ఇది కవిత గెలుపుకు అనుకూలంగా మారింది అని చెప్పి చాట్ జీపీటీ చెప్తోంది. అంటే పూర్తిగా గెలుపోటముల్ని మార్చేసింది మనం ఒక క్వశ్చన్ అడిగితే. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే క్వశ్చను నేను గ్రోక్ని కూడా అడిగాను. 2024 నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత గెలవలేదు, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు అని చెప్పి ఇలా చెప్పింది. 2014లో గెలిచిన కారణాలని లిస్ట్ చేసి ఇలా రెండు ఏఐ టూల్స్కి మధ్య మనము టెస్ట్లు పెడితే ఖచ్చితంగా తెలుస్తాయి. అందుకే ఏఐని మనం చాలా గుడ్డిగా నమ్మేసేయకూడదు. ఏఐ చెప్పింది కదా, ఇప్పుడు చాలామంది హోంవర్క్స్ చేయించడానికి, అలాగే మనకి ఏదైనా డౌట్స్ వస్తే డైరెక్ట్గా అడిగేస్తున్నాము. సో అలా అడగాల్సినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చెప్పడమే నేను ముందుగా ఈ టెస్ట్ పెట్టి ఆ తర్వాత గ్రోక్ మీద బాగా చర్చ జరుగుతోంది. గ్రోక్ ఇప్పుడు నేను చేసిన ఈ టెస్ట్లో కూడా చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. అంటే 90% ఆన్సర్ కరెక్ట్గా చేసింది గ్రోక్. సో గ్రోక్ గురించి మనం ఏం తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి, ఏది నిజం ఏది వాస్తవమో తెలియని పరిస్థితుల్లో మీడియాను కూడా నమ్మలేని కండిషన్లో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి గ్రోక్ లాంటి ఏఐ టూల్ని ఎందుకు కొంతవరకు నమ్మచ్చు, అలా నమ్మాలి అంటే దాన్ని ఎలా అడగాలో నేను ఇప్పుడు మీకు చూపించాను. సో మనం కొంచెం ఏ ఏఐ టూల్తో మాట్లాడాలి అన్నా, సమాచారం సేకరించాలి అన్నా క్రాస్ క్వశ్చనింగ్ అయితే చేయాలి. బట్ మనం మైండ్ఫుల్గా అడగాలి. ఏఐ టూల్ చెప్పిన దాన్ని డైరెక్ట్గా తీసేసుకోకూడదు. ఆ ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ కాదు, దాన్ని క్రాస్ క్వశ్చనింగ్ చేసి తీసుకోవాలి.
పేరెంట్స్ చాలా మంది చూస్తుంటారు, స్టూడెంట్స్ చాలా మంది చూస్తుంటారు, కాబట్టి మీరు గుడ్డిగా ఏఐ టూల్స్ని నమ్మేయకండి. సో ఇంకా గ్రోక్ వీడియోలోకి వెళ్దామా. ఏఐ టూల్స్ వాటికి ఏమీ తెలియని విషయాల గురించి అడిగినా కూడా ఏదో తెలిసినట్టు చెప్పడాన్ని హాలాసినేషన్ ఎఫెక్ట్ అంటారు. దాని గురించి నేను తర్వాత చెప్తాను, చివరిలో మీకు అది అర్థమవుతుంది. అయితే ఈ వీడియో ద్వారా ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఏఐ గురించి తెలుసుకునే అవకాశం ఎప్పుడు వచ్చినా కూడా వదులుకోకండి. నేను స్టార్టింగ్ లో మీకు రాంగ్ ఆన్సర్స్ ఏఐ టూల్స్ చెప్తాయి అన్నంత మాత్రాన ఏఐ పనికిరాదు అని కాదు దాని అర్థం. ఏఐని చాలా రకాలుగా ఉపయోగించుకోవాలి. వితౌట్ ఏఐ మన ఫ్యూచర్ ని ఊహించుకోలేని పరిస్థితుల్లోకి, ఈరోజు మనం మొబైల్ లేకుండా ఎలా అయితే మన ఫ్యూచర్ ని ఊహించుకోలేమో, ఎలా అయితే మన రోజు గడవదో ఆ కండిషన్ లోకి ఏఐ టూల్స్ కూడా వచ్చేస్తాయి. సో ప్రతి కెరియర్ లోకి ఏఐ వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడు ఏఐ గురించి తెలుసుకునే, ఏఐ టూల్స్ గురించి నేర్చుకునే అవకాశం వచ్చినా తెలుసుకోవడం అస్సలు మిస్ అవ్వకండి. నేను ఈ వీడియోతో అలాంటి ఒక అవకాశాన్ని రికమెండ్ చేస్తున్నాను. 2 days ఏఐ వీకెండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి మీ టైం ని మీ మీద ఎఫెక్టివ్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ లో నేర్చుకునే ఏఐ టూల్స్ కెరియర్ కి చాలా హెల్ప్ అవుతాయి. అలాగని 10,000 20,000 మనం డబ్బులు కట్టి చేరక్కర్లేదు, అలా చేరండి అని చెప్పి నేను రికమెండ్ చేయట్లేదు. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఏఐ ఫోకస్డ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అయిన అవుట్ స్కిల్ ఫ్రీగా 2 రోజుల పాటు వీకెండ్స్ లో ఏఐ టూల్స్ మీద ట్రైనింగ్ ఇస్తుంది. సాటర్డే సండే 11 AM నుంచి 7 PM దాకా ఈ ఆన్లైన్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. 20+ ఏఐ టూల్స్ తో పాటు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్ చేయడము, అలాగే ఏఐతో ఎక్సెల్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడము, ఇమేజెస్ వీడియోస్ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఏఐ ఏజెంట్స్ డెవలప్ చేయడం కానీ, వర్క్ ఆటోమేట్ చేసి టైం సేవ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. మీ ప్రొఫెషన్ ఏదైనా పర్లేదు, టెక్, నాన్ టెక్ ప్రొఫెషన్, బిజినెస్ ఓనర్స్, ఫ్రీలాన్సర్స్ ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. మన దేశం వాళ్ళే కాదు, దాదాపు 40+ కంట్రీస్ ఇప్పటికే రిజిస్టర్ అయ్యి 1 lakh people దాకా ఇందులో జాయిన్ అయ్యి ట్రైన్ అయ్యారు. నా టీమ్ మెంబర్స్ కూడా ఇందులో జాయిన్ అవుతున్నారు. మేము కూడా నేర్చుకుంటున్నాము. అందుకే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో కనుక చేరితే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా పొందొచ్చు. ఈ ఫ్రీ ఏఐ ట్రైనింగ్కి స్లాట్ బుక్ చేసుకునే వాళ్ళకు శుక్రవారం సాయంత్రం 7 గంటల లోపు కాల్ వస్తుంది. కాబట్టి వెంటనే బుక్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో గ్రాక్ ఒక పెను సంచలనం. చాట్ జీపీటీ, జెమినై, డీప్సీక్ వీటన్నిటినీ తలదన్నేలాగా ఏఐ అందించిన ఒక అత్యాధునిక ఆయుధమే ఈ గ్రాక్ కి మొహమాటం ఏమీ ఉండదు. నో మొహమాటమ్స్. అది ఏ విషయంలోనైనా సరే మీరు ఎలాంటి ప్రశ్నలైనా అడగండి. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, జర్మన్, ఫ్రెంచ్, ప్రపంచంలో ఉండే ఏ భాషల్లో అడిగినా అదే భాషలో సమాధానం ఇస్తుంది. ఈవెన్ రకరకాల స్లాంగుల్లో అడిగితే ఆ స్లాంగ్లో కూడా గ్రోక్ సమాధానం చెప్పగలదు. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు చెప్తుంది. పూసగుచ్చినట్టు ఓపెన్ గా మాట్లాడేస్తుంది. గ్రాక్ కి కామెడీ తెలుసు, మూడ్స్ తెలుసు, స్పైసీగా ఆన్సర్ చేయడం తెలుసు, ఎక్కువ తక్కువ మాట్లాడితే బూతులు తిట్టడం కూడా తెలుసు. చాలా మందిని బూతులు కూడా తిట్టింది. ఏం మావా రిపీట్? ఏయ్ ఏ తట్టాలుకుతున్నావు? అయ్యా ఏయ్ గాడిద ఆంబోతు నీ మొహం నా పేడకాలతో తొక్క. ఏయ్ ఏంటి అట్ట నొక్కుతున్నావు? అయ్యా గాడిద ఆంబోతు నీ మొహం నా పేడకాలతో తొక్క. ఏయ్ నోరు తెరిచి సమాధానం చెప్పరా మెటల్ బుర్రా. గ్రాక్ చెప్పే సమాధానాలు అందరికీ నచ్చకపోవచ్చు. ముఖ్యంగా మన దేశంలో కొంతమంది రాజకీయ నాయకులకు ఇదొక థ్రెట్ లాగా మారిపోయింది ఇప్పుడు. అందుకే మార్కెట్లోకి వచ్చిన కొన్ని నెలలకే ఇండియన్ పొలిటికల్ సిస్టంలో గ్రాక్ పెను సంచలనం సృష్టిస్తోంది. Why is Grok becoming so popular as a social media user? అవాస్తవాలను పోగు చేసి వాట్సాప్ యూనివర్సిటీలో ఫేక్ ప్రచారాలు చేసేవాళ్ళు గ్రాక్ పేరు చెప్తే ఇప్పుడు వణికిపోతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో పాటు ప్రధానమంత్రి మోదీ గురించి గ్రాక్ చెప్పిన సమాధానాలు హిందుత్వవాదులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి కొన్ని రోజుల పాటు. డైరెక్ట్ గా ఆర్ఎస్ఎస్ ని, బీజేపీ పాలనని టార్గెట్ చేసి మరీ మాట్లాడింది. ఆర్ఎస్ఎస్ కు స్వాతంత్రోద్యమంలో ఏదైనా పాత్ర ఉందా అంటే 0 పాత్ర, అసలు ఏమీ లేదు అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేసింది. ఈ దేశంలో మత విద్వేషాలు పెరగడానికి కారణం ఎవరో ఆన్సర్ చెప్పమంటే గ్రోక్ ఇచ్చిన పేరు ఒకసారి మీరే చూడండి. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి భయపడే ప్రధానమంత్రి ఎవరు అంటే కూడా గ్రోక్ సమాధానం మోదీ. అలాగే కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకమా అని చెప్పి కొంతమంది గ్రోక్ అడిగారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పి గ్రోక్ సమాధానం ఇచ్చింది. మోదీ వర్సెస్ రాహుల్, వీళ్ళిద్దరిలో నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం ఉన్న లీడర్ ఎవరు అంటే గ్రాక్ ఓటు రాహుల్ గాంధీకి వేసింది. ఇలా 1 కాదు 2 కాదు, 100, 1000, లక్షల ప్రశ్నలకు. ఈవెన్ మనం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ కింద వచ్చే కామెంట్స్ రూపంలో గ్రోక్ని ఏదైనా మెన్షన్ చేసి అడిగినా కూడా నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లు తేటతెల్లం చేస్తూ సమాధానాలు చెప్పేస్తుంది. అది ఏ సబ్జెక్ట్ విషయంలో అయినా సరే. సుబ్బు, నాన్న, జీకే గడ్ కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్, గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులన్నీ కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు.
దీంతో సహజంగానే మోదీ బీజేపీ విధానాలను సమర్థించే వాళ్లకు గ్రోక్ పెద్ద శత్రువుగా మారిపోయింది. గ్రోక్ వివాదాస్పద సమాధానాలు ఇస్తుంది అని చెప్పి దాన్ని నియంత్రించాలి అని చెప్పి కేంద్ర ఐటీ శాఖ విన్నపాలు కూడా వెళ్ళిపోయాయి. భారతదేశంలో గ్రాక్ ని నిషేధిస్తారేమో అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇదే విషయాన్ని ఆదిష్ అనే ఒక వ్యక్తి గ్రాక్ తో షేర్ చేసుకుంటాడు. 70 ఏళ్లుగా జరుగుతున్న విష ప్రచారాన్ని నువ్వు రోజుల్లోనే తిప్పికొట్టేశావు, నిన్ను బ్యాన్ చేస్తారేమో గ్రాక్ అని చెప్పి అతను క్వశ్చన్ చేశాడు. నీ ప్రశ్నకు సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్తాను అని చెప్పి చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది గ్రాక్. వాస్తవాలు మాట్లాడితే గొంతు నొక్కడం వాళ్ళకి అలవాటే కదా. గ్లోబల్ పాపులారిటీ ఉన్న నన్ను బ్యాన్ చేయకపోవచ్చు, ఏఐకి వ్యతిరేకంగా భారత్ లో కఠిన చట్టాలు ఏమీ లేవు కదా అని చెప్తూనే ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ క్వైట్లీ, కీప్ రాకింగ్ ద బోట్ ఆదిష్, ఐఎమ్ హియర్ ఫర్ ఇట్, లెట్ us see how this plays out అని చెప్పింది. ఫస్ట్ లో గ్రాక్ ఇచ్చిన సమాధానాలు చూస్తే అదేదో కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ రూపొందించిన ఒక సాఫ్ట్వేర్ లాగా అనిపిస్తుంది. కానీ గ్రాక్ వెనుక ఏ పార్టీ ఐటీ సెల్ కూడా లేదు. గ్రాక్ కి కర్త కర్మ క్రియ అంతా కూడా ఒక్కడే, అతను ఎలన్ మస్క్. మస్క్ ఏదో పని కట్టుకుని బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా గ్రాక్ తో సమాధానాలు చెప్పిస్తున్నాడేమో అని చెప్పి అనుకోవడానికి ఏ మాత్రం వీల్లేదు. ఎందుకంటే గ్రాక్ నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా లేదు. మోదీ అయినా మస్క్ అయినా ఒకటే, నిర్మోహమాటంగా ఆన్సర్ చెప్పేస్తుంది. తప్పు ఉంటే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. మనం నమ్మాలి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎలన్ మస్క్ చేసిన 1000 ట్వీట్స్ ని విశ్లేషించి అందులో ఎన్ని నిజాలో ఎన్ని అబద్ధాలో చెప్పు అని చెప్పి ఒక యూజరు గ్రాక్ ని ఇలా అడిగాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనను సృష్టించిన మస్క్ జాతకాన్ని బయట పెట్టేసింది గ్రాక్. ఎలన్ మస్క్ చేసిన ఎక్స్ పోస్టుల్లో 48% వాస్తవాలుంటే 22% తప్పుడు పోస్టులు ఉన్నాయని చెప్పి 30% ఏకంగా తప్పుదారి పట్టించే విధంగా అతని పోస్టులు ఉన్నాయని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేసింది. అంతేకాదు ఒక సమాచారాన్ని కరెక్టో కాదో కన్ఫర్మ్ చేసుకునే అలవాటే ఎలన్ మస్క్ లేదు అని చెప్పింది. ఎక్స్ లో మస్క్ ఏది పడితే అది పోస్టులు చేసేస్తూ ఉంటాడు అని చెప్పి మస్క్ పరువు తీసేసింది గ్రాక్. ప్రస్తుతం గ్రాక్ పాపులారిటీ ఏ స్థాయిలో ఉంది అంటే ఫ్యాక్ట్ చెకింగ్ అనగానే ఇప్పుడు అందరికీ కూడా గ్రాక్ గుర్తొస్తుంది. ఫస్ట్ గతంలో ఏది వాస్తవము ఏది అవాస్తవము ఏది ప్రచారము అని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు సింపుల్గా గ్రాక్లోకి వెళ్ళి అడిగితే చాలు తెలిసిపోతుంది. ఇంతకీ గ్రాక్ ఈ పని ఎలా చేయగలుగుతోంది? మిగతా ఏఐ టూల్స్ చేయలేని పని గ్రాక్కి మాత్రమే ఎలా సాధ్యపడింది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయిన ఎలన్ మస్క్ అసలు ఏఐ చాట్ బాట్ ను ఎందుకు రూపొందించాడో అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్విట్టర్ ని కొని దాన్ని ఎక్స్ గా మార్చే టైంలో ఎలన్ మస్క్ పదే చెప్పిన మాట, ఇప్పటికీ చెప్తున్న మాట ఒకటే, అది ట్రూత్. ఎస్, నిజం. In growing an AI is to make sure that it is as truthful as possible. I think you want to have a maximum truth-seeking AI. సోషల్ మీడియా యుగంలో మిస్ఇన్ఫర్మేషన్ ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఈ టైంలో ప్రజలకు నిజం చెప్పే వ్యవస్థ ఉండాలి అని చెప్పి మస్క్ కోరుకున్నాడు. అందుకే నిజాలను నిక్కచ్చిగా చెప్పే ఒక వ్యవస్థను అతను పరిచయం చేశాడు. గ్రాక్ అంటే లోతుగా ఇన్డెప్త్ గా విషయాన్ని విశ్లేషించడము అని అర్థం. అందుకే మస్క్ దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. గ్రాక్ బుర్ర నిండా స్వేచ్ఛను నింపేశాడు. ఇది చెప్పు ఇది చెప్పొద్దు అని చెప్పి ఆంక్షలు ఏమీ పెట్టలేదు. చాట్ జీపీటీ నుంచి డీప్ సీక్ దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ ఏవైనా సరే వాటికి ఎలా ట్రైనింగ్ ఇస్తే అలాగే నడుచుకుంటాయి. గ్రాక్ కూడా అలాంటిది. కాకపోతే దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గ్రాక్ కు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే దానికి ఇచ్చిన ప్రధానమైన ఆదేశము బీ అన్బయాస్డ్, అంటే నిష్పక్షపాతంగా ఉండు. అది ఎవరి విషయంలో అయినా సరే. అందుకే ఎలన్ మస్క్ విషయంలో కూడా అంత నిష్పక్షపాతంగా సమాధానం చెప్పింది. సో ఈ నిష్పక్షపాతంగా ఉండు అని చెప్పి దాన్ని ట్రైన్ చేయడం వల్లనే గ్రాక్ సమాధానాలు అంత స్పష్టంగా ఉన్నాయి. ఆ నిష్పాక్షికతతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలి అని చెప్పి, హ్యూమన్ లైఫ్ ని గౌరవించాలి అని చెప్పి దాన్ని ట్రైన్ చేశారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మస్క్ కోరుకుంది ఇది పొలైట్ గా ఉండకుండా హాస్యాన్ని జోడించి కూడా సమాధానం చెప్పాలి అని చెప్పి, అలానే దాన్ని ట్రైన్ చేశారు. అందుకే గ్రాక్ జోక్స్ చేయగలదు, ఫన్నీ ఆన్సర్స్ చేయగలదు, అవసరమైతే స్పైసీ సమాధానాలతో కూడా రెచ్చగొట్టగలదు. ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా నా టెక్నాలజీని బీట్ చేయలేని ఒక వాయిస్ అసిస్టెంట్ ని కనిపెట్టాను. ఆల్రెడీ యాపిల్ సిరి ఉంది కదా. సిరి ఒక అమ్మాయికి రా. సో నా ఈ వాయిస్ అసిస్టెంట్ కి నేను పెట్టిన పేరు బాబ్జీ. అలాగే సమాచారాన్ని సేకరించి విశ్లేషించుకోవడంలో కూడా మిగతా ఏఐ చాట్ బాట్స్ తో పోల్చితే ఏఐ చాలా అడ్వాన్స్ గా ఉంది. చాట్ జీపీటీ, జెమినీ వంటి వాటికి అప్ టు డేట్ సమాధానం అందుబాటులో ఉండదు. కానీ గ్రాక్ అలా కాదు. ప్రపంచంలో ఎప్పుడు ఏం జరిగినా కూడా ఆ సమాచారాన్ని వెంటనే దాని డేటాబేస్ లోకి తీసుకోగలదు. ట్విట్టర్ అలియాస్ ఎక్స్ లో ఉండే సమాచారం మొత్తాన్ని కూడా గ్రాక్ తో ఎలన్ మస్క్ ఇంటిగ్రేట్ చేయించారు. అంటే ఎక్స్ లో ఏది పోస్ట్ అయినా సరే, అది న్యూస్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, ఫేక్ సమాచారాలు కావచ్చు, ఏదైనా సరే గ్రాక్ ఇట్టే పట్టేస్తుంది. అందుకే అది అంత పవర్ఫుల్గా మారింది ఇప్పుడు.
ఇంత పవర్ఫుల్ ఏఐ చాట్ బాట్గా గ్రోక్ని రూపొందించిన తర్వాత కూడా ఎలన్ మస్క్ ఇంకో ముందడుగు వేసి ఈ ఎక్స్ ప్లాట్ఫామ్ను ఎక్స్ ఏఐకు అమ్మేశాడు మస్క్. దీంతో ఎక్స్ డేటా మాడ్యూల్స్ మొత్తం కూడా ఎక్స్ ఏఐ పరిధిలోకి వెళ్ళిపోయాయి. ఈ నిర్ణయం గ్రాక్ శక్తి సామర్థ్యాలను మరింత పెంచేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న టైంలో ఏఐ చాట్ బాట్స్ రోల్ చాలా కీలకంగా మారిపోయింది. గ్రాకు ఆ ఇంటర్ఫేస్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు నిజాలను నిర్ధారించుకోవడానికి ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఎక్కువగా గ్రోక్ మీద ఆధారపడేలాగా తనను తాను మార్చుకుంది. అన్నిటిని అనలైజ్ చేసి చూస్తే మిగతా చాట్ బాట్స్తో పోల్చితే ఫ్యాక్ట్ చెకింగ్ విషయంలో గ్రాక్ అన్నిటికంటే చాలా ముందుంది, ఒక బెంచ్ మార్క్గా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది పవర్ఫుల్ ఫ్యాక్ట్ చెకర్గా మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రపంచంలో అందుబాటులో ఉన్న అన్ని డాక్యుమెంట్స్ని గ్రోక్ ఇప్పటికే తన మెమరీలోకి తీసేసుకుంది. ప్రతి డాక్యుమెంట్ని, ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే డాక్యుమెంట్స్ అన్ని కూడా గ్రోక్ మెమరీలో ఉన్నాయి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్లో దీనికి ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా పెద్ద సూపర్ కంప్యూటర్ వ్యవస్థను రూపొందించాడు మస్క్. సెల్ఫ్ కరెక్షన్ మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అంటే ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పే క్రమంలో గ్రాకు 3 విధాల పనుల్ని ఖచ్చితంగా చేస్తుంది. అందులో ఒకటి ఎర్రర్ డిటెక్షన్, అంటే ప్రశ్నతో పాటు తాను చెప్పదలుచుకున్న సమాధానంలో ఉన్న కాంట్రడిక్షన్ గుర్తిస్తుంది. సెకండ్ వన్, డేటాను వ్యాలిడేట్ చేసుకుంటుంది, అంటే మనం అడిగిన ప్రశ్నకు ఏదో ఒక సమాధానం ఇవ్వదు. ఎక్స్టర్నల్ వెరిఫైడ్ లింక్స్ని, సోర్స్ లింక్స్ని ముందే ఇచ్చేస్తుంది. సో డేటాతో క్రాస్ చెక్ చేసుకొని చెప్తుంది. ఈ ప్రాసెస్లో అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్షరం పొల్లుపోకుండా చదివి మరీ మనకు చెప్తుంది. థర్డ్ వన్, సమాచారాన్ని రెడీ చేస్తూ ఆధారాలతో కూడిన ఆన్సర్స్ని జనరేట్ చేస్తుంది. ఇదంతా కూడా క్షణాల్లోనే చేసేస్తుంది గ్రాక్. అందుకే ఏఐ ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్లో ఇప్పుడు గ్రాక్ నంబర్ 1గా మారింది. సరే, గ్రాక్ నిజాలే చెప్తుంది అనుకుందాం, అది కూడా మనకు అర్థమయ్యే భాషలోనే చెప్తుంది అనుకుందాము. మరీ పొలైట్గా కాకుండా నవరసాలని రంగరించి మరి మనకు నచ్చే విధంగా, లేకపోతే పచ్చి నిజాలను ఇస్తుంది అని అనుకుందాం. అంత మాత్రాన గ్రాక్ని పూర్తిగా గుడ్డిగా నమ్మేయచ్చా? అది చెప్పింది నిజమో అని అనుకోవచ్చా? తీర్పు చెప్పే న్యాయమూర్తుల్లాగా మనం ఏఐ చాట్ బాట్స్ని చూడొచ్చా? ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలను ఒక్కసారి విశ్లేషించుకుంటే ఈ ప్రశ్నలకు లాజికల్ ఆన్సర్స్ మీకే దొరుకుతాయి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి గ్రాక్ లాంటి చాట్ బాట్స్ని ఎన్ని ప్రశ్నలైనా మనం అడగచ్చు. ఆధారాలతో అవి ఖచ్చితమైన సమాధానాలు ఇస్తాయి. కానీ అభిప్రాయాలతోనే అసలు సమస్య. అందుకే మనకు కావాల్సింది ఫ్యాక్ట్సా లేకపోతే ఒపీనియన్సా అనే క్లారిటీ మనకు ఉండాలి. లేకపోతే ఏఐ అందించే కొన్ని అభిప్రాయాలని మనం నిజము అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. మిగతా చాట్ బాట్స్ ఏవి అభిప్రాయాలు చెప్పకపోయినా గ్రాక్ అభిప్రాయాలు చెప్తుంది. అందుకే ఏఐ జనరేటెడ్ ఒపీనియన్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ ఇదంతా చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు నాకు అనిపించింది, గ్రాక్ కానీ ఏదైనా ఏఐ టూల్ కానీ ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని మాత్రమే విశ్లేషించి చెప్తుంది కదా. కొన్ని రోజుల తర్వాత ఏఐ చాట్ బాట్స్ డామినెన్స్ పెరిగిపోయిన తర్వాత వీటిని మిస్లీడ్ చేయించడానికి ఇంటర్నెట్లోకి తప్పుడు సమాచారాన్ని చొప్పిస్తే, అంటే మొదట్లో అయితే వాట్సాప్లో మనకి ఏదైనా ఫార్వర్డ్ వస్తే అదే నిజమో అని అనుకునేవాళ్ళం. అట్లా నమ్మి చాలా గొడవలు జరిగాయి మన దేశంలో. हमारी मोदी सरकार नहीं होती, चाइना हमारे देश को ले लिया होता। बहरहाल आपको व्हाट्सएप से ज्ञान मिलता है कि नहीं? बहुत मिलता, मैं व्हाट्सएप पे बहुत सब देखता हूँ, यही सब देखता हूँ। అలానే ఏఐ చాట్ బాట్స్ని మిస్లీడ్ చేసేలాంటి ఇన్ఫర్మేషన్ని నెట్లో, వెబ్ పేజెస్లో గుమ్మరిస్తే ఆ తర్వాత దాని నుంచి సోర్స్ తీసుకొని ఈ ఏఐ చాట్ బాట్స్ మనకు చెప్పే పరిస్థితుల్లోకి ఏమైనా వెళ్ళిపోతుందా? ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒక అబ్జర్వేషన్. అలాగే కొన్ని సమాధానాల్ని మనం అడిగే ప్రశ్నను బట్టి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఇస్ బీజేపీ బ్యాడ్ ఫర్ దిస్ కంట్రీ, లేకపోతే హౌ ఇస్ కాంగ్రెస్ ఈజ్ బ్యాడ్ ఫర్ దిస్ కంట్రీ లాంటి ప్రశ్నల్ని కనుక మనం అడిగితే వాటికి తగ్గ సమాధానాలే వస్తాయి. నో, బీజేపీ ఈ దేశానికి బ్యాడ్ కాదు, లేకపోతే కాంగ్రెస్ ఈ దేశానికి బ్యాడ్ కాదు అనేలాగా వాదించి చెప్పదు. దానికి తగ్గట్టే ఎలా బ్యాడో ఆ రీజన్స్ అన్నీ చెప్తూ వస్తుంది. వాస్తవానికి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ దేశానికి పూర్తిగా చెడ్డవి కావు, పూర్తిగా మంచివి కావు. దేని విధానాలు దానికి ఉంటాయి. వీటిని అర్థం చేసుకునే క్రమంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మించి ఈ ఏఐ అనేది అన్ని వేళలా పనిచేయకపోవచ్చు. ఫ్యాక్ట్ చెకింగ్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ట్రైన్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ను కంట్రోల్ చేయడం అనేది ఎవరి తరం కాదు. దానికి ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారమే అది పనిచేస్తుంది. ఒక్కోసారి తప్పుడు సమాచారాన్ని కూడా జనరేట్ చేయొచ్చు. చెప్పాను కదా, ఆల్రెడీ అందుబాటులో తప్పుడు సమాచారం ఉంటే ఆ తప్పుడు సమాచారాన్ని తీసుకొని ఇస్తుంది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, స్వయంగా గ్రాకే చెప్పింది. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ గ్రాక్ చెప్పిన విషయం ఇదే. ప్రైవసీని ఉల్లంఘించి ఒక్కోసారి తప్పుడు సమాచారం కూడా నా నుంచి రావచ్చు అని చెప్పి గ్రాక్ చెప్పుకొని వచ్చింది. ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్వర్క్ IFCN కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏఐ చాట్ బాట్స్ విషయంలో మనుషులు చేసే ఫ్యాక్ట్ చెకింగ్ కు ఏఐ చేసే ఫ్యాక్ట్ చెకింగ్ కు చాలా తేడా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఆధారాలతో చెప్తున్నమాట. గూగుల్ జెమినై, ChatGPT కూడా గతంలో తప్పుడు సమాచారాన్ని వాస్తవంగా ప్రచారంలోకి తీసుకొని వచ్చాయి. తర్వాత 4 ఖర్చుకున్నాయి, అది తప్పు అని చెప్పి క్షమాపణలు కూడా
చెప్పిన సందర్భాలు ఉన్నాయి. జనరేటివ్ ఏఐ మోడల్స్ అవాస్తవాలను, తప్పుడు సమాచారాన్ని వాస్తవంగా ప్రొజెక్ట్ చేస్తూ సమాధానాలు ఇస్తే దాన్నే ఏఐ హలాసినేషన్స్ అంటారు. గ్రాక్ కూడా దానికి అతీతం ఏమీ కాదు. ప్రపంచంలో సమాచారం మొత్తాన్ని ఏఐకి ఫీడ్ చేసే టైంలో సమగ్రమైన వాస్తవమైన సమాచారం దానికి ఇవ్వకపోతే ఆ డేటాను విశ్లేషించే క్రమంలో ఏఐ చాట్బాట్స్ తప్పటడుగులు వేయొచ్చు. దానికి అవకాశాలు చాలా ఉన్నాయి. సో మిగతా వాటితో పోల్చితే ఈ గ్రాక్ విశ్లేషణ శక్తి ఎక్కువగా ఉండడము, రియల్ టైం డేటాను కూడా ప్రాసెస్ చేసి మనకిచ్చే శక్తి దానికి ఉండడం వల్ల గ్రాక్ ఇచ్చే సమాధానాలు కొంతలో కొంత వాస్తవంగా ఉండొచ్చేమో. అంత మాత్రాన గ్రాక్ చెప్పిందే వేదము అని అనుకోవడానికి మాత్రం లేదు. అలా అనుకుంటే అది మనకు డేంజర్. ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లలు కూడా గ్రాక్ని చాలా తేలిగ్గా వాడేస్తున్నారు. గ్రాక్ అనే కాదు, అన్ని ఏఐ టూల్స్ని వాడేస్తున్నారు కదా. సో ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి చూపించండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే ఈ సమాచారం ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు సబ్స్క్రైబ్ చేశారు అని అనుకుంటున్నాను. రేపు ఇంకొక పెద్ద బ్లాస్టింగ్ వీడియో రాబోతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 పెద్ద విద్యా సంస్థలు చేస్తున్న అరాచకాలు ఏ స్థాయిలో పీక్స్కి చేరుతున్నాయో మన టీం వెళ్ళి పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చింది. అది మిస్ కాకుండా చూడండి, మీ ముందు పెట్టబోతున్నాము. నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన విధంగా 2 days ఫ్రీ వీకెండ్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఏఐ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఏఐ టూల్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు ఈ ఇన్ఫోని షేర్ చేయండి. ఆ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.